బీజేపీ నుంచి ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారు ఆయన ప్రాంతీయ పార్టీని కూడా విలీనం చేశారు. మరి ఆయన మైనింగ్ కింగ్ అక్కడ. సో ఆ విషయం కూడా మాట్లాడదాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తే ఒకసారి విజ్డమ్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. విజ్డమ్ చౌదరి గారు, చాలా కీలకమైన అంశాలు అయితే పుష్ప గురించి కూడా మీరు అడిగారు. ఆ విషయం కూడా నేను కన్క్లూడ్ చేసేస్తాను. పుష్ప మూవీ గురించి పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతంగా గుర్తు పెట్టుకుని తన మీద ఎవరో ఏదో అన్నారనో, తనకు ఏదో మోసం చేశారనో గుర్తు పెట్టుకుని మరి వాళ్ళకి దాడి చేసే అది మాటల దాడి కానీ ఇంకొక రకంగా వాళ్ళకి కక్ష సాధించే చర్యలు తీసుకునే వ్యక్తి కాదండి. మెగా ఫ్యామిలీలో కొద్దో గొప్ప కొంచెం అగ్రెసివ్ గా సమాధానం చెప్పేదాన్ని నాగబాబు గారన్నా చెప్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ అసలు అటువంటి ఆలోచన కూడా చేయరు. పవన్ కళ్యాణ్ గారు అలా చేయాలనుకుంటే 5 సంవత్సరాలుగా ఆయన ఎంతో వ్యక్తిగతంగా హననం చేసిన ఈవెన్ వైసీపీ నాయకుల్ని ఆయన ఏం మాట అనలేదు. అలాంటిది సొంత కుటుంబ సభ్యుడు అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి ఆ మాటలు అంటారని అయితే మేము అనుకోవట్లేదండి. జనరల్ గా ఆయన ప్రకృతి ప్రేమికుడుగా ఒక మెసేజ్ ఇవ్వాలి, సినిమా హీరోలందరూ ఇటువంటి మెసేజ్ ఇవ్వాలి అన్న రీతిలో చెప్పారు తప్ప ఒకటి ఏదో టార్గెట్ బేస్ చేసుకుని మాట్లాడే వ్యక్తి అయితే కాదండి. అది తప్పుగా అర్థం చేసుకుని చాలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ డిస్కషన్లోకి వచ్చినాయండి సిద్ధరామయ్య గారితో. ఆయన ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు, అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడారు. బార్డర్ ఇష్యూస్, సరిహద్దు, 2 రాష్ట్రాల సరిహద్దు అంశాలు, సరే ఏనుగుల దాడులు, వాటిని ఎలాగా అరికట్టాలి, తిప్పికొట్టాలి, ఎర్రచందనం స్మగ్లింగు, సరిహద్దులు దాటి దేశ సరిహద్దులు దాటి నేపాల్కి వెళ్ళిపోయిన 180 టన్నులు, ఇందులో ఇన్వాల్వ్ అయిన 2 మాజీ ఐఎఫ్ఎస్లు 2 రాష్ట్రాల నుంచి,